బిల్డింగ్ కూడా తీయండి అది ఆ సీట్లో ఫారం బాగా ఇదే దాని జోలికి సార్ 100 ఏళ్ళ పైబడి ఈ పుల్లేటి గట్ట మీద మేము బ్రతుకుతున్నాము. మా అమ్మగారి చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు పెద్దవాళ్ళ పెత్తనందారు తెలుగుదేశం పార్టీ గెలిచినాక పేదవాళ్ళ ఇళ్లపై మీ కన్నుపడి వాళ్ళ కోసం మా ఇళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఇప్పటికిప్పుడుగా తీసేయమని ఇళ్లలోంచి ఖాళీ చేయమని పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలతోటి మేము జీవనం సాగిస్తుంటే మాపై అన్యాయంగా మా మీద పడిపోయారు. నోటీసులు ఇవ్వండి, అధికారులకు తెలియజేసుకున్నాం. 5వ నెలలో కూడా తెలియజేసాం, అధికారులకు పెట్టాం, లెటర్లు పెట్టాం. అయినా మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు జవాబు లేదు, మా ఆలసించలేదు. మా మొర వీడియోలు పెట్టాము. చెట్లు కొట్టారు, 45 సంవత్సరాలు పైబడి ఉన్న చెట్లు కొట్టారు, అందరూ చేశారు. మాకు న్యాయం కావాలి సార్. మాకు అందరికి పేదవాళ్ళకి ఇళ్ళు అంటున్నారు, ఉన్నవాళ్ళు ఇళ్ళు తీస్తారేమండి మీరు? ఎక్కడ న్యాయం అండి ఇది? ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న మాకు అన్యాయమా? చెప్పండి, ఎంతవరకు న్యాయం అండి ఇది? 100 ఏళ్ళ పైబడి ఇక్కడ ఉన్నామండి కాలువ కట్టడంతా. ఇప్పుడు ఎలా తీస్తారు? మాకు నోటీసులు సర్వ్ చేయలేదండి, మాకు ఎటువంటి ఇది చేయలేదండి. ఇప్పుడు తీయడానికి సిద్ధమయ్యారండి, మిషన్ తీసుకొచ్చారండి. 2 రోజుల నుంచి కొట్టారండి. 6 లారీలు వేపకర్ర మామిడి కర్ర ఎత్తుకెళ్ళారండి లారీలతో. మరి ఎలా జరుగుతుందండి మాది? దయించి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేయండి. మమ్మల్ని రోడ్డు మీదకి ఏడవ మాకు అయ్యా. ఇది కొంత ఆలోచన చేశారండి. ఇక్కడ ఒకళ్ళకి స్థలాలు ఉన్నాయండి, దాంట్లో అపార్ట్మెంట్లు కట్టాలని ప్లాన్ అండి. వాళ్ళ కోసం పెద్ద రోడ్డు చేద్దామని ఇప్పటికిప్పుడుగా ఈ ఆలోచన చేశారండి. వాళ్ళకి 200 కోట్ల ప్రాజెక్ట్ అంటండి అక్కడ. ఆ ప్రాజెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మా ఇళ్ళ మీద పడిపోయారండి. ఇదే ఆలోచన అండి మా ఆడది. మేము ఇప్పటికిప్పుడు మేము పూర్తిగా ఇక్కడ జీవనాధారం బతుకుతున్నామని మా మీద పడిపోయి మాకు న్యాయం లేదు. ఇదండి మా పరిస్థితి. ప్రత్యామ్నాయం లేకుండా మమ్మల్ని అసలు నోటీసులు అంటే ఇవ్వలేదు, మాకు ఎటువంటి ఇది లేదండి, చూచాయి కూడా ఇది లేదు. ఇదండి మా పరిస్థితి. మమ్మల్ని రోడ్డు మీద పడేశారండి పిల్లలతోటి. ఈ రోజున ఇలా ఉన్నామండి. మరి మాకు ఇది జరుగుతుందండి. నా పేరు రవి అండి, నేను స్కూల్ వ్యాన్ తోలుకుంటాను. అందరం ఏదో పని చేసుకుంటా బతుకుతున్నాం. మమ్మల్ని ఇలా చేస్తున్నారండి. మాకు న్యాయం చేయగలరని పెద్ద అధికారులను, పై అధికారులను, సీఎం గారిని, ఒక రామ్మోహన్ రావు గారిని చెప్తే కూడా దానికి మేమేం చేయలేం అన్నట్టు రామ్మోహన్ రావు గారి మాట వచ్చిందండి ఇందులో. ఇదండి పరిస్థితి. ప్రత్యామ్నాయం లేకుండా తీసేస్తున్నారు. నోటీసులు ఏమి ఇవ్వలేదు. ప్రస్తుతానికి మొదలు పెట్టారండి. 3-4 ఇళ్ళు మావేనండి, మా కుటుంబ సభ్యులు. పెట్టారు కానీ మా ఇల్లు మాత్రం ఈ 3 ఇళ్ళు తీసేయాలని ప్రయత్నంలో ఉన్నారు. నద్ద రామకృష్ణ సబ్ కమిషనర్ గారు వచ్చారు. ఆయన వచ్చి మీకు నోటీస్ ఇస్తామమ్మా, ఇచ్చిన 10 రోజులకి టైం ఇస్తాం, నోటీస్ ఇచ్చినా గానీ అప్పుడు మీకు ఎక్కడో షాట్ ఇల్లు ఎలక్ట్ చేస్తామన్నారండి. మేమేం మాట్లాడలేదు. తరపుడేం సడన్ గా వచ్చి మీరు ఖాళీ చేసేయాలన్నారు. మా 4 ఇళ్ళు అండి మొత్తం అందరివి కూడా. మొత్తానికి మరి నేనేమో ఇక ఈ పాప కొంచెం ఇదిగా ఉంటదండి, ఈ పాపను పెట్టుకొని ఉంటాను, నా పేరు తీసేశారండి. మాకేదైనా న్యాయం చేయాలని కమిషనర్ గారు వెళ్ళిపోమంటున్నారండి. ఫస్ట్ ఏమో చెట్లే కొట్టేస్తామన్నారండి.
చెట్లు ఇప్పుడే మొత్తానికి ఇల్లు తీసేస్తున్నారు. మమ్మల్ని ఇల్లు చెట్లే కదమ్మా అని మమ్మల్ని మభ్య పెట్టారండి. ఇట్లండి మొత్తం తీసేశారు. తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటే పసిపిల్లని వేసుకొని మేము ఎక్కడికి వెళ్తామండి? 3 రోజుల నుంచి వర్షాలు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం? మాకు ఆధారం ఏంటి? మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదండి. మాకు ఏ నోటీసు ఇవ్వలేదు. కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఇంత నోటీస్ ఇస్తే మాకు ఒక భరోసాగా ఉండేది. ఇప్పుడు మా ఎట్లా అండి? మాకు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని మేము ప్రాధాయపడి వేడుకుంటున్నామండి. మాకు ఏదో ఒక న్యాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలని మాకు న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు భార్గవి. ఒకళ్ళు ఇచ్చేయటానికి మా పేదోళ్ళని కొట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మేము ఇక్కడ? 100 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని ఉన్నోళ్ళు ఇచ్చేస్తున్నారు, ఉన్నోళ్ళు తీసేస్తున్నారండి. మాకు సీఎం గారి దాకా మా పరిస్థితి తీసుకెళ్లాలని, మా బాధలు అర్థం చేసుకొని మమ్మల్ని ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి.